హై వ్యూవర్స్, మామూలుగా మన యూట్యూబ్లో కనుక చూస్తూ ఉంటే కొన్ని సినిమాలకు సంబంధించి చాలా వ్యూస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. తీరా అది ఓపెన్ చేస్తే అది ఒక ఫేమస్ సినిమా. ఏమొస్తుంది? స్టార్టింగే పేర్లు వస్తూ ఉంటాయి. సినిమాలో స్టార్టింగ్ పేర్లే కదండి వస్తాయంటారా? ఏ పేర్లు ఇవి? క్లైమాక్స్ వచ్చే పేర్లు వస్తూ ఉంటాయి. సరే, ఒరిజినల్ ప్రింట్ వచ్చేసి మనకి ఓటీటీలో దొరికింది, యూట్యూబ్లో అన్నప్పుడు కాపీ ప్రింట్ దొరికిద్దేమో కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనుకోండి. నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4, 5, 10, 15, అరగంట, గంట. ఓరే దేవుడా, వాడు ఓన్లీ ఎక్కడైతే కాపీరైట్ క్లెయిమ్ చేయకుండా ఉంటారో ఆ ఎండింగ్లో ఉన్నటువంటి ఆ పేర్లు పడేది ఉంటుంది చూసారా. మామూలుగా హాలీవుడ్ సినిమాలు మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయండి, మినిమం 3 మినిట్స్ ఉంటుంది, మ్యాక్సిమం 10-15 మినిట్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ప్రతి ఆ సినిమాకి సంబంధించి పనిచేసిన ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇస్తారు అక్కడ. సో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు, అలా వేసుకుంటూ పోతారు. ఇది జనరల్గా ప్రతి సీను క్లైమాక్స్ అన్నప్పుడు ఎటకారంగా చెప్పారు. కొన్ని ఉంటాయి, స్టార్టింగే ఆ సినిమా క్లైమాక్స్ ఏదైతుందో అది ఇస్తాడు. అది ఇచ్చి అందులో ఇక సినిమా ఎండ్ అవుతుంది అనుకున్నటువంటి మూమెంట్లో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాడు. అప్పుడు మొత్తం రన్ చేస్తుంటాడు. మధ్య మధ్యలో మరలా ఈ స్టార్టింగ్ చూసిన క్లైమాక్స్ని దాన్ని వాడుతూ ఉంటాడు. అప్పుడు బాబా ఏ ఉందరా సినిమా, ప్రతి సీను క్లైమాక్స్ తెలుసా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా నడుస్తుంది. ఇదిగో ఈ సర్వే వచ్చింది అనగానే ఇంకేముంది, ఆ పార్టీ గెలిచేశాను, సూపర్. ఏ సర్వేలు కాదురా బాబు, అసలు అక్కడ ఆ నియోజకవర్గం ఏం చదువుతుంది చూడు, ఒక్క నియోజకవర్గం చాలరా, రాష్ట్రం మొత్తాన్ని కూడా డిసైడ్ చేసేసింది గెలిపి ఎవరిది అన్నట్టు కూడా అది క్లైమాక్స్ అన్నట్టు. ఇలా ఈరోజు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి ఇదిగో ఇన్ని సీట్లు పొత్తు కన్ఫామ్ అయింది ప్రకటించడం వల్ల క్లైమాక్స్ ఎండ్ కార్డ్ ఎలాగా, ఇదిగో ఏ స్థానం లేటి ప్రకటిస్తే సరిపోయింది. బట్ ఈ క్లైమాక్స్లో నడుస్తుంది. కమింగ్ టు వైసీపీ, వాళ్ళదైతే ఇది ఇక్కడే అది అక్కడే ఏంది, ఆ ఇన్ఛార్జీల నియామకాలు వాళ్ళ ఎమ్మెల్యేల, ఎంపీల తెలీదు, ఇన్ఛార్జీలు ఇలా చెప్పుకుంటే పోతే అందులో పోటీ చేసేది ఎవరు, పోటీ చేయని ఎవరు తెలియదు. ఇలా ఉండగా మొన్న ఏకంగా మంత్రిగా ఉన్నాడు అండ్ మరో రోజు ఒక ఎంపీ దానికి సంబంధించేసి ఇన్ఛార్జిగా పెట్టిన గొమ్మనూరు జయరాం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినాడు. ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాకి సంబంధించి ఎవరైతే కీలక ఉన్నటువంటి నెల్లూరు పెద్దారెడ్డిలో ఉన్నారో ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానానికి సంబంధించి కానీ మొత్తం కూడా టీడీపీ సైడే ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. దాంతో చివరికి విజయసాయిరెడ్డి తీసుకెళ్ళి నెల్లూరులో పోటీ చేయించిపోతానని చెప్పేసి టాక్. ఐ థింక్ ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా ఉన్నాడు. సో ఇలా చెప్పుకుంటూ ఉన్నట్టయితే ఊహించని విధంగా అసలు ఎక్కడో నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నర్సరాపేట దగ్గర వచ్చేసి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈయన 2021 పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పేసి హడావుడి చేసిన క్యాండిడేట్. సో ఓ రకంగా ట్రోలింగ్తో ఆడుకుంటున్నారు కూడా, ఒక లెటెడ్ బి. తర్వాత ఎక్కడో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ ఒంగోలు ఎంపీగా పోటీ చేపిస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే అసలు వీళ్ళు ఎక్కడ ప్రాంతం వాళ్ళు, ఎక్కడ పోటీ చేస్తున్నారు ఏంటి అంటే ఎక్కడో 1-2 స్థానాలకు సంబంధించి ప్రతి పార్టీలో అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటారు. కానీ అసలు వైసీపీలో అయితే క్షణక్షణం ఉత్కంఠ, ప్రతి క్షణం కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి క్లైమాక్స్ అన్నట్టుగానే ఉంది, ఆయా ఎంపీ స్థానానికి సంబంధించి క్లైమాక్స్ అన్నట్టుగానే ఉంది. ఇలా చూసుకుంటూ పోయినప్పుడు టీడీపీ ఎప్పుడైతే అభ్యర్థులు ప్రకటించారో ఒక్కసారిగా వైసీపీ గతంలో ప్రకటించినటువంటి అభ్యర్థులు ఉన్నారు చూసారు, ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అన్నట్టు, వాళ్ళని అటు ఇటు షఫిల్ చేశారు. స్టిల్ ఇప్పటికి కూడా మరలా ఆ సర్వే ప్రకారం ఈ సర్వే ప్రకారం అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని మరలా అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ టీడీపీ, జనసేన కాదు బీజేపీ కూడా వాళ్ళతో కలుస్తుందన్నారో ఇక వైసీపీ ఆల్మోస్ట్ మరలా మొదటి నుంచి రావాల్సి వస్తూ ఉంది. ఇప్పటికి అసలు ఎన్ని లిస్టులు ఇచ్చారండి బాబు, 13 లిస్టులు ఇచ్చున్నారు వైసీపీకి సంబంధించి, ఇదిగో సమన్వయకర్తలు, ఇదిగో అభ్యర్థులు అన్నట్టు. ఇంత దారుణంగా నాకు తెలిసేది ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఎంత అండి, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు. దీనికి ఇన్నిసార్లు మార్పులు చేర్పులు. మరలా ఇందులో కూడా ఈ మెయిన్ వ్యక్తులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బొత్స సత్యనారాయణ అనుకుందాం, ఆయన ఇంటిలో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, వాళ్ళ బంధువుల్లో కావచ్చు ఉన్నటువంటి వాళ్ళకే 3-4 మన మధ్య సీట్లు అలాట్ చేస్తున్నారు. అందులో మరలా బొత్స ఝాన్సీ గారికి ఎంపీ సీట్ అలాట్ చేస్తారని, బట్ ఆమె బ్యాక్ మరలా ఆమె పోటీ చేయట్లేదు అన్నట్టు మళ్ళీ అదొక టాక్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే క్షణక్షణం ఉత్కంఠ, అణువణువునా కూడా క్లైమాక్స్ అన్న ఫీలింగ్,
అంతిమంగా ఏపీ రాజకీయాలు అసలు ఏ రకంగా ఉన్నాయంటే ఆ సీరియల్స్ పక్కన పెట్టండి, వెబ్ సిరీస్ పక్కన పెట్టండి, ఏపీ రాజకీయం చూడండి రా బాబు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారంటే అర్థం కావట్లా. అరే చివరికి టీడీపీ జనసేన ఆల్రెడీ టీడీపీకి సంబంధించి జనసేన వాళ్ళకి చెప్పింది ఏంటి, 24 ఎమ్మెల్యే స్థానాలు అయ్యా, 3 ఎంపీలు అయ్యా అని. దీనిలో మరలా ఇప్పుడు బీజేపీ కోసం జనసేన వాళ్ళు కొన్ని త్యాగం చేయబోతున్నారు. ఆ త్యాగం చేసే వాటిలో ఎంపీ స్థానం ఉండబోతుందని చెప్పేసి ఒక టాకు. మొత్తానికి నేను మనం మాట్లాడుకున్నట్టుగానే అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, తర్వాత వచ్చేసి తిరుపతి, మచిలీపట్నం, రాజంపేట, ఈ 8 స్థానాలు అయితే ఆల్మోస్ట్ జనసేన బీజేపీ పోటీ చేస్తాయి. ఇందులో జనసేన వాళ్ళు ఎవరు, బీజేపీ వాళ్ళు ఎవరైనా క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే క్షణక్షణం అండి సీరియస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తూ ఉంటే సినిమాల్లో కానీ ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్టుగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తూ ఉంటే ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో క్లైమాక్స్ అన్నట్టుగా నడుస్తూ పోతూ ఉన్నాయి. క్లారిటీ అంటే మేబీ ఖచ్చితంగా ఈ రోజు అయితే రావచ్చు.